హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ పచ్చడి అండి. అది కూడా రోటి పచ్చడి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వచ్చేసి చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అనమాట. చూడండి, మనకి ఇక్కడ పచ్చడి చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉంటుందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. టేస్ట్ అనేది తయారు చేసుకోవడం కూడా ఈజీనే కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు దీని తయారీ చూద్దాము. ఈ పచ్చడి కోసం ఒక పెద్ద సైజు మామిడికాయ ఒకటి తీసుకోవాలండి. ఇది వచ్చేసి బాగా పుల్లగా ఉండే కాయ అనమాట. ఒక కాయ సరిపోతుంది. ఈ కాయకి పీల్ తీయకుండానే మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ముక్కలు కట్ చేశాను అనమాట. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ పైన బాండిల్ పెట్టుకోవాలన్నమాట. స్టవ్ పైన బాండిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 10-15 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మనం ఎండుమిరపకాయలతో చేసుకుంటే బాగుంటుందన్నమాట. వీటిని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా మెంతులు ఆవాలు అనేది యాడ్ చేయండి, ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకుని మనం రోట్లో వేసుకుని దంచేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిరపకాయల్లో మనకి ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు యాడ్ చేసుకుని దంచేసుకోవాలి, మెత్తగా దంచేసేయాలి మిరపకాయల్ని. పచ్చళ్ళు అనేటివి రోట్లో చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడంటే మనకి మిక్సీలు వచ్చాయి, కానీ మిక్సీలో మనకు అసలు రుచి అయితే లేకుండా అయిపోయిందనమాట. చూడండి, ఇది వచ్చేసి మా దొడ్లో ఉండే మామిడి చెట్టు అనమాట. సరిగా కాపు రాలేదు ఈ సంవత్సరము. లాస్ట్ ఇయర్ బాగానే వచ్చిందండి. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అనమాట. ఇవి వచ్చేసి చిన్న చిన్న పువ్వుల చెట్లు. ఈ చెట్ల కింద రోళ్ళు అనేవి ఉంటాయండి. మాకు వచ్చేసి 2 ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద రోళ్ళు అండి. కానీ మేమేమి ఇవి యూజ్ చేయట్లేదు, ఇలా పచ్చళ్ళు ఎప్పుడన్నా చేసుకుంటాం అంతే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేశాను అనమాట. ఈ మామిడికాయ ముక్కలు వచ్చేసి కచ్చా పచ్చగా నలగాలండి. అంటే మెత్తగా దంచేసుకోకూడదు, కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి. మనము తొక్క తీయలేదు కాబట్టి, మామిడికాయకి పీల్ తీయలేదు కదా, కాబట్టి మనకి పూర్తిగా ఏం మెదగదు. అలాగే ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అలాగే వచ్చేసి ఇక్కడ 7-8 వెల్లుల్లిపాయ రేకులు కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. ఇలా మనం పూర్తిగా దంచేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. మీరు మిక్సీలో ఎలా చేసుకోవాలి అని మీకు డౌట్గా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను అది కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఇలా దంచుకోవాలన్నమాట. ఇలా నేను గిన్నెలోకి తీసేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని మనం ఖచ్చితంగా పోపు పెట్టుకోవాలి. స్టవ్ పైన మనం ముందు మిరపకాయలు వేయించుకున్న బాండిట్లోనే పోపు వేసేసుకోవాలండి. బాండిల్లో వచ్చేసి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి, 2 మిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కలపాలన్నమాట. మరీ మాడిపోనివ్వకూడదు, మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నానండి. ఈ ఆనియన్ కూడా ఫ్రై చేసేయాలన్నమాట, మగ్గనివ్వాలి. ఈ ఆనియన్ మనము పచ్చడి అన్నంలో కలుపుకుని తినేటప్పుడు భలేగా ఉంటుందండి, పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట ఆనియన్ కూడా. మనకి ఆనియన్ కూడా మరీ పూర్తిగా మగ్గన అవసరం లేదు, లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వచ్చేసి నేను ఎక్కువగానే వాడతానండి. కర్రీస్లో అయినా సరే, పచ్చళ్ళు అయినా సరే నేను కరివేపాకు ఎక్కువ వాడతానమాట. నాకు బాగా ఇష్టం ఆ ఫ్లేవర్ అంటే. ఇలా లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం దంచి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఈ పచ్చడిని యాడ్ చేసేసుకోవాలి. పచ్చడిని యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి యాడ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్లో ఉంచాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడి యాడ్ చేసిన తర్వాత మొత్తం మనం ఏదైతే పోపు వేసుకున్నాం కదా, ఈ పోపు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో పచ్చిశనగపప్పు అవి కూడా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందన్నమాట. మీకు ఒకవేళ తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుని తినేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.